గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటిస్ తో బాధపడుతున్నారా? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అంబికా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ డయాబెటీస్ అనేది ఎలా అయిపోయిందంటే కామన్ ప్రాబ్లం లాగా వచ్చేసింది. ఎవరిలో చూసినా దాదాపు 60% పీపుల్లో యావరేజ్గా ఉంటుంది. ఇది అసలు ఎన్ని టైప్స్ ఉంటుంది? ఓవరాల్ మన స్టడీ ప్రకారం కూడా తీసుకున్నట్టయితే డయాబెటిక్ రిస్క్ కాంప్లికేషన్స్ అనేవి ఈవెన్ ఇది వరకు జనరేషన్లో తీసుకున్నట్టయితే మనకి అబవ్ 45 and 50 years కామన్గా డయాగ్నోజ్ అయ్యేది. అండ్ ఎట్ ద సేమ్ టైం హెరిడిటరీ పరంగా అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నట్టయితే వచ్చే ఛాన్సెస్ కూడా 50% రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కనిపిస్తుంటాయి. బట్ ఈ గత పాస్ట్ 10-15 years నుంచి రేషియో తీసుకున్నట్టయితే మిడిల్ ఏజ్ గ్రూప్ 30 to 40 years మధ్యలో ఎక్కువగా కేసెస్ నోటీస్ చేస్తున్నాం. బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నిద్ర సరిగ్గా లేకపోవడం, జంక్ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా దీనికి ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఒబేసిటీ, చైల్డ్హుడ్ ఒబేసిటీ ఉందా, ఒక చిన్న ఫ్యాక్టర్తో మనకు డయాబెటీస్ బయటపడదు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మన లైఫ్ స్టైల్లో డే టు డే యాక్టివిటీస్లో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, శారీరక శ్రమ అనేది లేదు, గంటల తరబడి కూర్చొని వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళకి కూడా అంటే లైక్ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ ఇలా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు అడిక్వేట్ రెస్ట్ కానీ స్లీప్ కానీ బాడీకి మనం అడిక్వేట్గా ఇవ్వనప్పుడు కూడా మెటబాలిక్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. మరి డయాబెటీస్ ఎక్కడి నుంచి మనకి ఇబ్బంది పెడుతుందంటే లైక్ శరీరంలో ఈ క్లోమ గ్రంథి అనేది ప్యాంక్రియాటిక్ గ్లాండ్, ఈ గ్రంథి నుంచి విడుదలయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్, ఈ హార్మోన్లో హెచ్చు తగ్గులు ఏర్పడినప్పుడు మనకి డయాబెటీస్ బయటపడుతుంది. సో టైప్ 1 డయాబెటీస్ ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్గా క్లోమ గ్రంథి నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన ఇన్సులిన్ హార్మోన్ కంప్లీట్గా అయిపోతుంది. అంటే అసలు ఉత్పత్తి అయ్యే ప్రక్రియ అనేది కంప్లీట్గా దెబ్బతినిపోవడం, శరీరానికి అంటే టిష్యూస్కి, సెల్స్కి మనకు ఇన్సులిన్ అనేది అందకపోవడం, గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వకపోవడం, ఇలాంటి చేంజెస్ నోటీస్ చేస్తుంటాం. మరి దీనికి ఎట్లాంటి పాజిటివ్ ఫ్యాక్టర్ కనిపించదు. టైప్ 1 డయాబెటీస్ జెనెటికల్ డిజార్డర్ అండ్ అట్ ద సేమ్ టైం చిన్న ఏజ్ గ్రూప్లో డయాగ్నోజ్ అవ్వచ్చు. అంటే ఎక్కువగా చైల్డ్హుడ్ ఏజ్ గ్రూప్ అండ్ బిలో 25 years ఏజ్ గ్రూప్, ఈ ఏజ్ గ్రూప్ ఎక్కువ ప్రోనింగ్ అవుతుంటారు టైప్ 1 డయాబెటీస్. అండ్ అదర్ ఫ్యాక్టర్స్లో తీసుకున్నట్టయితే ఆటో ఇమ్యూన్ అసోసియేటెడ్ డిజీజెస్ ఉన్నాయా, కొన్ని రకాల మేజర్ డిజీజెస్తో పాటు సెకండరీగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీర్ఘకాలికంగా వేధించే జబ్బులతో పాటు డయాబెటీస్ వస్తుంది. అంటే కొన్ని రకాల స్టిరాయిడ్స్ కానీ ఇమ్యూనోసప్రెసెంట్స్ కానీ లాంగ్ టర్మ్గా వాడుతున్నారు. అలాంటి పేషెంట్స్లో రుమేటైడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈస్, యాంకైలోజింగ్ స్పాండిలోసిస్, ఇలా ఆటో ఇమ్యూన్ కండిషన్స్తో సఫర్ అయ్యే వాళ్ళలో సెకండరీగా డయాబెటీస్ డెవలప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే సర్టన్ ఏజ్లో కావచ్చు లేదా మిడిల్ ఏజ్ గ్రూప్లో కావచ్చు. ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అండ్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అనే చెప్పొచ్చు. ఇక్కడ బాడీలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది, కానీ శరీర కణజాలనం అంటే బాడీ టిష్యూస్ అనేది ఇన్సులిన్ని సరైన రీతిలో ఉపయోగించుకునే ప్రక్రియ అనేది దెబ్బతిన్నప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. టైప్ 1లో కంప్లీట్గా నిల్లైపోతుంది. సో ఎక్స్టర్నల్గా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ కింద ఉండిపోతుంటారు. అండ్ ఇక్కడ టైప్ 2లో ఇన్సులిన్ హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది, కానీ అది సరైన రీతిలో దాన్ని ఉపయోగించుకునే ప్రక్రియ దెబ్బతింటుంది. సో మోస్ట్ ఆఫ్ ద 80% కేసెస్ అన్నీ కూడా మనకు టైప్ 2 డయాబెటీసే క్లినికల్ బేస్ ఎక్కువగా నోటీస్ చేస్తుంటాం. అండ్ టైప్ 1 డయాబెటీస్ వెరీ రేర్ అండ్ హై రిస్క్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్సులిన్ అనేది కంప్లీట్గా ఇన్సులిన్ డిపెండెంట్ పైన ఉండిపోతుంటారు కాబట్టి పేషెంట్స్ హైపో అండ్ హైపర్ గ్లైసెమిక్ ఎపిసోడ్స్ కానీ, డయాబెటిక్ కీటోయాసిడోసిస్ కానీ, ఇలాంటి హై రిస్క్ కాంప్లికేషన్స్ వీళ్ళ లోపల ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అదర్ ఫ్యాక్టర్స్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. జెస్టేషనల్ డయాబెటీస్లో ప్రెగ్నెన్సీ టైంలో ఉమెన్ క్యారింగ్ టైంలో
ఈ డయాబెటీస్ డయాగ్నోజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇన్సులిన్తో మేనేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి వస్తుందని కాదు, 10% రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ తర్వాత అంటే త్రూ అవుట్ 9 months కూడా అట్మోస్ట్ కేర్ అండ్ కీన్ మానిటరింగ్ ఆఫ్ షుగర్ లెవెల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెరీ రేర్గా పూర్తిగా ఆఫ్టర్ డెలివరీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కానీ వెరీ రేర్ కేసెస్లో ఏమవుతుంది, లైక్ కంటిన్యూ అవుతుంటారు, డయాబెటిక్ అనేది కంటిన్యూ అవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో ఇన్సులిన్ తీసుకుంటున్నప్పటికీ కూడా. ఎందుకంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేనట్టయితే పిండ ఎదుగుదల దశలో హై రిస్క్ కాంప్లికేషన్స్ అనేవి రావడం అనేది నోటీస్ చేస్తుంటాం జెస్టేషనల్ డయాబెటీస్ కేసెస్లో. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ డయాబెటిక్ పేషెంట్ ఎప్పుడైతే మన దగ్గరకు అప్రోచ్ అయ్యారో హెరిడిటరీ పరంగా వస్తుందా, వాళ్ళ లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల కారణంగా డయాబెటీస్ డయాగ్నోజ్ అయిందా, అదర్ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్టయితే పీసీఓడి, హార్మోనల్ డిస్టర్బెన్స్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. కానీ పీసీఓడిని పీసీఓఎస్ అని ఎందుకు అంటాము, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఎందుకు అని అంటే పీసీఓడి ఒక చిన్న ఓవరీస్లో సిస్ట్ ఫామ్ అవ్వడమే కాకుండా హిర్సుటిజం కానీ యాకినీస్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఇవన్నీ ఇస్తూ టైప్ 2 డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా తీసుకొని వస్తుంది కొంతమంది కేసెస్లో. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ అక్కడ దేనివల్ల డయాబెటీస్ వచ్చింది. ఎస్ డాక్టర్, ఇంతకు ముందుతో పోల్చుకుంటే చిన్నపిల్లల్లో చూస్తే ఇప్పుడు ఎక్కువగా వింటున్నాం డయాబెటీస్ వచ్చింది చిన్నపిల్లలకి అన్నట్టు. అసలు వీళ్ళకి రావడానికి రీజన్స్ ఏంటి? చిన్నపిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయంటే టైప్ 1 డయాబెటీస్, దీన్ని జువెనైల్ డయాబెటీస్ అంటారు. ఎందుకనంటే మనకు ఇక్కడ కాజిటివ్ ఫ్యాక్టర్ ఏం తెలీదు. ఎందుకనంటే కంప్లీట్గా వాళ్ళ జీన్స్ దే ఆర్ ప్రోన్ టు దట్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద బాడీ. సో కంప్లీట్గా పేరెంట్స్కి లేకపోయినా వచ్చేస్తుంది. కొంతమంది పేషెంట్స్లో పీడియాట్రిక్ కేసెస్లో కూడా 2 years 1 year చైల్డ్ కూడా డయాబెటిక్ కాంప్లికేషన్స్ నోటీస్ చేస్తుంటాం. ఈ టైప్ 1 డయాబెటీస్ వెరీ రేర్లీ మనకు అంటే కామన్గా కూడా చెప్పొచ్చు 10 years 15 years లోపు. మరి పిల్లలలో మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? సో అవుట్డోర్ గేమ్స్లో వీళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్ చూపించడం లేదా, నెక్స్ట్ వచ్చేసి చదువులో వెనుకబడి ఉంటున్నారా, సడన్ వెయిట్ లాస్ ఏమన్నా కనిపిస్తుందా, మోర్ దెన్ విత్ ఇన్ ఫ్రాక్షన్. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ అంత అంటే స్లో అండ్ స్లగ్గిష్గా అయితే డెవలప్ అవ్వదు, ఆల్ ఆఫ్ సడన్ ఆన్సెట్ కింద చేంజెస్ కనిపిస్తాయి. సో విత్ ఇన్ వీక్స్ వాళ్ళు వెయిట్ రిడక్షన్ ఏమైనా ఉన్నాయి, ఎక్కువ కాళ్ళు లాగుతున్నాయని చెప్తున్నారు, లేదా ఒక హై ఫీవర్తో ఇది బయటపడవచ్చు. సో పీడియాట్రిక్ కేసెస్లో జనరల్గా ఈ లక్షణాలతో మనకి బయటపడుతూ ఉంటుంది. సో మనం వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఎప్పటి నుంచి డల్ అయ్యారు. సడన్గా మనకి 400 to 500 లెవెల్స్లో ర్యాండమ్ షుగర్ లెవెల్స్ కనిపిస్తుంటాయి. సో అట్మోస్ట్ అంటే ఆల్ ఆఫ్ సడన్గా చేంజెస్ ఉంటాయి అండ్ అట్మోస్ట్ కేరింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అట్ దిస్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఎస్ డాక్టర్, చిన్నపిల్లల్లో దాదాపు సాధారణంగా ఎలా అంటే బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ ఇలాంటివి ఇష్టపడుతుంటారు. వీళ్ళకి ఫుడ్ కంట్రోల్ ఎలా చేయాలి అండ్ పేరెంట్స్ వచ్చేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జువెనైల్ డయాబెటీస్ వన్స్ కనుక డయాగ్నోజ్ అయింది అంటే డెఫినెట్గా పేరెంట్స్కి డిజీజ్ యొక్క నాలెడ్జ్ ఎక్స్ప్లెయిన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రీక్వెంట్ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ద షుగర్ లెవెల్స్, సో దీనివల్ల అంటే వాళ్ళకున్న ఇన్సులిన్ అంటే ఫ్లక్చుయేషన్స్ని బట్టి గ్లూకోజ్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఫ్లక్చుయేషన్స్, కీన్ మానిటరింగ్ అంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్లో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఇన్సులిన్ డోసేజ్ అనేది రీప్లేస్ చేస్తూ ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం లెవెల్స్ కనుక అండ్ ఫుడ్ డైటరీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ కేరింగ్. అంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఏంటంటే డైట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మెడికేషన్ వాడుతున్నప్పటికీ కూడా ఫిజికల్ యాక్టివిటీ, సో ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 20 to 30 minutes యోగా కావచ్చు లేదా వాకింగ్ కావచ్చు, ఇలాంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. దాంతోపాటు ఆల్ వైట్స్, షుగర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ కానీ ఇవి కొంచెం లిమిటైజ్ చేసుకుంటూ ఫైబర్ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్, ప్రోటీన్స్ అందేటట్టు బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. పేరెంట్స్కి ప్రాపర్గా ముందుగా ఈవెన్ ఆ స్టేజ్లో పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి డయాబెటీస్ వచ్చింది అంటే డైజెస్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టం. కాకపోతే స్టేజ్ కండిషన్ అలాంటిది కాబట్టి ప్రాపర్ నాలెడ్జ్ తీసుకొని దాన్ని బట్టి మెడికేషన్ తీసుకోవాలి. సపోర్టివ్గా మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి జువెనైల్ డయాబెటిక్ ఇన్సులిన్ డిపెండెంట్ కేసెస్లో కూడా మనకు ఏంటంటే ఫ్రీక్వెంట్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫ్రీక్వెంట్గా మనకు హై షుగర్ లెవెల్స్ వచ్చేస్తూ ఉంటాయి, మళ్ళీ హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్స్లోకి వెళ్ళిపోతుంటారు, అండ్ ఎమాసియేషన్ ఎక్కువగా ఉంటుంది, మజిల్ వేస్టింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అన్ని కాంప్లికేషన్స్తో పాటు
అదర్ ఆల్బుమినేరియా కండిషన్ కావచ్చు, ప్రోటీనీరియా కండిషన్ కావచ్చు, ఇలాంటి కాంప్లికేషన్స్తో అప్రోచ్ అవుతున్న పేషెంట్స్ కూడా సపోర్టివ్ మెడిసిన్స్ అనేవి ఇస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం చాలా కేసెస్లో కూడా అంటే అట్లీస్ట్ మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఆ ఫ్లక్చుయేషన్స్ని, అండ్ అవాయిడింగ్ కాంప్లికేషన్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇలాంటి పేషెంట్స్లో ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్ ద డిజీజ్ ప్రైమరీ ఇంపార్టెంట్. పేరెంట్స్కి కానీ ఈవెన్ కిడ్ కొద్దిగా నాలెడ్జ్ ఉంది అని అంటే పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాపర్ డైట్ అండ్ ఫ్రీక్వెంట్ టైంలో మెడికేషన్ ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం గురువు గారు. ఎస్ చెప్పండి డాక్టర్ గారితోని. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నా పేరు గురు, హైదరాబాద్ మేడం. యా గురువు గారు చెప్పండి. మేడం నాకు షుగర్ లెవెల్స్ పోస్ట్ మార్నింగ్ వచ్చేసి 134 ఉంది మేడం. ఓకే. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 184 ఉంది మేడం. 184. ఓకే. దీని అంటే నేను ఈ 1 వీక్ లో సడన్ గా బాగా కొద్దిగా వీక్ అయ్యాను మేడం. ఓకే. వెయిట్ కూడా తగ్గాను 3 kilos. ఓకే. అంటే దానివల్ల నాకు కొద్దిగా జాయింట్ ఇట్లా మోకాళ్ళు ఇట్లా కింద పాదాల కింద కొద్దిగా పెయిన్ గా వస్తున్నాయి మేడం. ఓకే. దాని గురించి ఏంటండి తెలుసుకుందాం ఫోన్ చేశాను. యా గురువు గారు, మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? నాది ఇప్పుడు 39 మేడం. 39. సో ఈ లెవెల్స్ మీరు ఇప్పుడు ఏదో చెప్పారో ఇది ఫస్ట్ టైం మీరు చూసుకున్నారా లేదంటే మీరు టెస్ట్ ఇప్పుడే మేడం, ఇప్పుడే ఈ రోజు టెస్ట్ చేయించాను. ఓకే ఫైన్ సార్. సో మీరు చెప్తున్న లెవెల్స్ని బట్టి అంటే ఫాస్టింగ్ లెవెల్స్ కొంచెం 134, 130 ప్లస్లో ఉన్నాయి, అండ్ పోస్ట్ లంచ్ 184, అండ్ కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుందండి. HbA1c చేయించండి. HbA1c ద్వారా మీకు గత 3 months నుంచి షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అంటే HbA1c లెవెల్స్ అబోవ్ 6.5 కనుక ఉన్నట్టయితే కొంచెం గత 2-3 months నుంచి కూడా బాడీలో షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నట్టు ఒకసారి మీరు ఈ రిపోర్ట్స్ తీసుకోండి. అండ్ ఈ స్టేజ్లో మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం వెయిట్ రిడక్షన్ అన్నారు, బట్ ఇఫ్ HbA1c లెవెల్స్ ఆర్ మోర్ దెన్ 7-8 అలా ఉన్నాయి, సో ఇంకా కొంచెం కీన్ మానిటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో సపోర్టివ్గా మీకు ఈ స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కంట్రోల్ అవ్వడమే కాకుండా కొద్ది కాలం పాటు కంటిన్యూగా వాడే కొద్దీ మీకు హై రిస్క్ కాంప్లికేషన్స్ కూడా కంట్రోల్ అవుతాయి. సో ప్రజెంట్ ఉన్న వెయిట్ రిడక్షన్ అండ్ కొంచెం మజిల్ వేస్టింగ్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం క్రాంప్స్ లాగా ఉండడం, నీ పెయిన్స్ లాగా ఉండడం, బికాస్ షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి కాబట్టి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి. కొంచెం ప్రాపర్ డైట్ తీసుకోండి, వాకింగ్ అది కంటిన్యూ చేసుకోండి. HbA1c ప్రొఫైల్తో ఒకసారి నియర్ బై బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. ఇంకా అదర్ ఫ్లక్చుయేషన్ ఈవెన్ లిపిడ్ ప్రొఫైల్ కూడా చేయించండి సార్. సో ఈ 2 రిపోర్ట్స్తోని మనము అంటే ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నట్టయితే వాటిని కూడా కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్. హై డిస్లిపిడేమియా కండిషన్ కనుక ఉన్నట్టయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి రావు. సో కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ అండ్ డయాబెటిక్ మేనేజ్మెంట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రాజా గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ చెప్పండి. ఇదే డయాబెటిక్ గురించి అడగాల మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. ఎస్ మేడం. యా చెప్పండి సార్. ఏం లేదు మేడం, నేను అంటే చాలా 1 year తర్వాత అట్లా టెస్ట్ చేసుకున్నా మేడం. ఓకే. అంటే ఈ మధ్యన ఈ వీక్ లోనే చేసుకున్నా విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లో. ఓకే. అంటే ఇది మనకి పోస్ట్ లంచ్ ఏమో 206 వచ్చింది. ఓకే సార్. తిన్న తర్వాత మళ్ళా 318, 16 వచ్చింది. ఫాస్టింగ్ 206 అండ్ తిన్న తర్వాత 300 ప్లస్ ఉందా సార్? ఉంది. అయితే నేను అడిగేది ఏంటంటే నాకు ఎలాంటి సిమ్టమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ లేవు మేడం. అందుకొరకు మీ అడ్వైస్ కొరకి ఫోన్ చేసిన. అంటే ఫర్దర్ ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి అంటే ఇంతకు ముందేమో మన గ్లైయం టాబ్లెట్ ఉంది కదా, అది కొంచెం నార్మల్ గా వాడేది. అయితే దాంతో మేము అంటే మాకేం ప్రాబ్లమ్స్ లేనందుకు ఎప్పుడు చూయించుకోకపోయేది అట్లా. ఇప్పుడు కూడా స్టిల్ ఆల్సో ఏం ప్రాబ్లమ్స్ లేవు అండ్ సింటమ్స్ లేవు. అందుకొరకు మీ అడ్వైస్ కొరకి ఫోన్ చేసిన. డెఫినెట్ గా సార్. మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? 66. మీకు అంటే డయాబెటిక్ డయాగ్నోజ్ అయ్యి ఎంత కాలం అవుతుందండి? అంటే అబౌట్ ఒక 10 years నుంచి అట్లా మామూలుగా టాబ్లెట్ వాడుతున్నా మేడం. ఓకే. అంటే రెగ్యులర్ గా కాకుండా రెగ్యులర్ గా జస్ట్ హాఫ్ టాబ్లెట్, మార్నింగ్ హాఫ్, ఈవినింగ్ హాఫ్ వేసుకునేది. అట్లా ఉంది అన్నందుకు వేసుకునేది అట్లా.
ఓకే సార్. రాజా గారు, ఇక్కడ మీ లెవెల్స్ని బట్టి మీరు చెప్పిన ఫాస్టింగ్ అండ్ పోస్టెన్స్ లెవెల్స్ని బట్టి అన్కంట్రోల్డ్ స్టేజ్లో ఉంది సార్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే మనకు సిమ్టమ్స్తో ప్రజెంట్ అయ్యే డయాబెటిక్ కేసెస్ ఇప్పుడు కొంతమందికి కొన్ని రకాల బాయిల్స్తో బయటపడుతుంది, కొంతమంది పేషెంట్స్లో స్కిన్ ఎలర్జీతో బయటపడుతుంది, కొంతమందికి ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది, కొంతమందికి అంటే లైక్ వెజైనల్ ఎలర్జీస్ కావచ్చు, స్కిన్ ఎలర్జీస్ కావచ్చు. ఈ లక్షణాలతో మనకి డయాబెటీస్ బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వెరీ రేర్గా ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా అది చాప కింద నీరు లెక్క మనకి లెవెల్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. టు బి ఫ్రాంక్లీ ఎట్ దిస్ ఏజ్ మీరు ఇప్పుడు 63 అండ్ 64లో ఉన్నారు. సో ప్రజెంట్ ఉన్న లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అండ్ HbA1c కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేయించుకోండి. HbA1c లెవెల్స్ నాకు తెలిసి యావరేజ్గా 9 ఎబో కనిపిస్తూ ఉంటాయి. సో మీరు కనుక హెల్తీగా ఉన్నారు, వాకింగ్ అది చేయగలుగుతారు, చేయండి. అండ్ డైట్ మేనేజ్మెంట్ కూడా కంటిన్యూ చేయండి. మీరు ప్రజెంట్ తీసుకుంటున్న మెడికేషన్ కంటిన్యూ చేస్తూ రెగ్యులర్గా తీసుకోండి. కంటిన్యూ చేస్తూ సపోర్టివ్గా కనుక హోమియోపతి తీసుకోండి. ఈ ఫ్లక్చుయేషన్స్ని కూడా మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు. అంటే లాంగ్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కొండలరావు గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. కొండలరావు గారు చెప్పండి. చెప్పండి సార్. నాకు ఎరిని ఆపరేషన్ అయ్యి 1 month అవుతుందండి. ఓకే మేడం, అదే ఎరిని ఆపరేషన్ అయ్యి 1 month అవుతుంది. ఓకే. తింటే అరగట్లేదు, సైడ్ నొప్పి వస్తుంది, లెఫ్ట్ సైడ్. ఓకే, మీకు అంబిలికల్ హెర్నియా అయిందా, ఇంగ్వైనల్ హెర్నియా అయిందా సార్? ఈ సైడ్ ఎరిని అంటే పొట్ట కింద అవుతుంది. పొట్ట కింద. ఓకే. సో ఇప్పుడు ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఓకే ఫైన్ అండి కొండలరావు గారు. సో పోస్ట్ సర్జికల్ కండిషన్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇండైజెషన్ అంటున్నారు. ప్రజెంట్ సర్జరీ అయ్యి 1 month అవుతుంది. సో హర్నియా అనేది అంబిలికలా ఇంగ్వైనలా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మీకు సపోర్టివ్గా ప్రజెంట్ డైజెషన్ మెరుగుపడడానికి మెడికేషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చండి. హోమియోపతిలో మీకు అవైలబుల్ డోసెస్ ఉంటాయి. ఒకసారి మీరు నియర్ బై బ్రాంచ్ అప్రోచ్ అయ్యి లేదా మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అప్రోచ్ అయ్యి మెడికేషన్ కూడా తీసుకోవచ్చు. ప్రజెంట్ సూచర్స్ ఎలా ఉన్నాయి, సో కంప్లీట్గా హీల్ అయిందా లేదా, అది కూడా ఇంపార్టెంట్ అండి. ఒకసారి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో బాబా గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి బాబా గారు, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వింటున్నాను, చెప్పండి సార్. మేడం నాది 10 years నుంచి షుగర్ లెవెల్స్ బాగుంటున్నాయి మేడం. ఓకే. ఈ రోజు ఫాస్టింగ్ 170, పోస్ట్ లంచ్ 370. ఓకే. ఎంత కాలం నుంచి? HbA1c 12.3. ఓకే. అయితే ఈ టాబ్లెట్స్ వాడుతున్నాను, ఇన్సులిన్ వాడుతున్నాను మేడం. ఈ రోజు రీసెంట్ గా DNA టోజియో అండ్ DNA రాశారు మేడం. ఇవన్నీ వాడుతున్నా కానీ తగ్గట్లేదు మేడం. అరికాల్లో మంటలు. ఓకే. ఏజ్ ఎంత సార్? నొప్పులు. 52. 52. సో మీకు డయాగ్నోజ్ అయ్యి 10 years అవుతుంది. ఇన్సులిన్ వాడబట్టి ఎన్నాళ్ళు అవుతుంది సార్? ఇన్సులిన్ వాడబట్టి 2 years అవుతుంది మేడం. ఎన్ని యూనిట్స్ వాడుతున్నారండి రెగ్యులర్ డోసెస్ కింద? అవును మేడం, మన డాక్టర్ వైపీ రాజు మేడం. ఓకే. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయండి? కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇవన్నీ మిగతా అన్ని నార్మల్ ఉన్నాయి మేడం. ఓకే. మెడికేషన్ ఏమైనా వాడుతున్నారా? వాడుతున్నాం మేడం. థైరాయిడ్ కి కూడా వాడుతున్నారండి? థైరాయిడ్ లేదు మేడం, థైరాయిడ్ లేదు, తర్వాత బీపీ లేదు, ఒక షుగర్ ఉంది మేడం, నాకు ఏది లేదు మేడం. ఓకే ఫైన్ అండి. ఈ తిమ్మిర్లు ఏం లేదు మేడం. ఇంకా ఏం కాంప్లికేషన్స్ ఉన్నాయి సార్? ఏం లేదు మేడం, బాడీ వెయిట్ బాగుంది మేడం, 115 kgs ఉన్నాను. ఓకే. ఓకే. ఈ మధ్య కాలంలో పెరిగారా, ముందు నుంచే వెయిట్ ఎక్కువ ఉంటారండి? లేదు మేడం, నేను ఫస్ట్ ఒక 20-30 సంవత్సరాల నుంచి ఇట్లే ఉన్నా. 30 సంవత్సరాల నుంచి పెరుగుకుంటూ వస్తుంది మేడం బాగా. ఓకే ఫైన్ సార్. ప్రెసెంట్ రిపోర్ట్స్ అన్కంట్రోల్ లెవెల్స్ HbA1c 12.5 అంటున్నారు. ఇన్సులిన్ తీసుకుంటూ మెడికేషన్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఒక్కసారి సి పెప్టైడ్ లెవెల్స్ చేయించండి సార్. ఈ సి పెప్టైడ్ లెవెల్స్ ద్వారా మనకు ఇన్సులిన్ మీ బాడీలో ఎంత ఉత్పత్తి అవుతుంది,
ఆ ఉత్పత్తి అయింది ఎలా యూటిలైజ్ అవుతుంది. సో ఇది అంటే ఒక అజంప్షన్లోకి రావచ్చు. కంప్లీట్గా ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోయిందా, ఉత్పత్తి అవుతుందా, సో ఉత్పత్తి అవుతూ కూడా మనకు బాడీ శరీర కణజాలం దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడం లేదంటే దానికి కరెక్ట్గా కూడా మెడికేషన్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా అందించవచ్చండి. అండ్ మనం ఇప్పుడు మీ కండిషన్లో హోమియోపతి సపోర్ట్ కనుక తీసుకోవాలనుకుంటే సైమల్టేనియస్గా ఇన్సులిన్ అండ్ మెడికేషన్ వాడుతూ ఈ సి పెప్టైడ్ లెవెల్స్ క్రాస్ వెరిఫై చేసుకొని హోమియోపతి సపోర్టివ్గా ఇవ్వచ్చండి. సో దీనివల్ల ఏంటంటే మన మెయిన్ అంటే మీ కండిషన్లో మెయిన్ థీమ్ ఏముంటుందంటే లైక్ ముందుగా మీ లెవెల్స్ కంట్రోల్లోకి రావాలి. కంట్రోల్లోకి ఈ మెడికేషన్ అండ్ హోమియోపతి కూడా కంటిన్యూ చేయడం వల్ల సో కాన్స్టెంట్గా ఈ లెవెల్స్ కనుక మెయింటైన్ అవుతున్నాయంటే లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేసుకోవడం బెటర్. అండ్ ఒబేసిటీ కూడా ఒకటి ఫ్యాక్టర్ అవుతుంది. బట్ మీరు ఒకసారి నియర్ బై బ్రాంచ్ కనుక అప్రోచ్ అయినట్టయితే డైటరీ మేనేజ్మెంట్స్ కానీ సపోర్టివ్ మెడికేషన్ ఎలా యూస్ చేయాలో అదంతా కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది సార్. ఎస్ డాక్టర్, డయాబెటీస్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా గుర్తించాలి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే డయాబెటిక్ డయాగ్నోజ్ అయ్యేటప్పుడు పేషెంట్కి లైక్ వెయిట్ రిడక్షన్ కావచ్చు. టైప్ 1 డయాబెటీస్లో ఆల్ ఆఫ్ సడన్ 10-15 డేస్లో వెయిట్ రిడక్షన్ కనిపించేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రీక్వెంట్ యూరినేషన్ కానీ, థర్స్ట్ ఇంక్రీజ్ అయిపోవడం కానీ, అపెటైట్ పెరగడం కానీ, ఇది చాలా అంటే కొట్టొచ్చినట్టు మనకు టైప్ 1 డయాబెటీస్లో కనిపిస్తూ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్లో ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ కనిపిస్తుంది, అలర్జీస్ కనిపిస్తుంటాయి, రికరెంట్ బాయిల్స్ కనిపిస్తుంటాయి. అండ్ 80% మనకు సిమ్టమ్స్తోనే బయటపడుతుంది. వెరీ రేర్గా సిమ్టమ్స్ లేకుండా మనకు 200-300 లెవెల్స్లో షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే నెగ్లెక్ట్ చేస్తూ, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ లేదు. సో ఇలాంటి టైంలో మనకు సిమ్టమ్స్ లేకుండా కూడా డయాబెటీస్ ఇంటర్నల్గా డెవలప్ అయిపోవచ్చు. సో ఎక్కువగా మనం మోస్ట్ ప్రాబబుల్గా చూసే లక్షణాలు ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఇంక్రీజ్ థర్స్ట్, అండ్ అట్ ద సేమ్ టైం అపిటైట్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది, త్వరగా అలసిపోతుంటారు. ఈవెన్ నోన్ కేస్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా తీసుకున్నట్టయితే దో మెడికేషన్ వాడుకుంటున్నప్పటికీ కూడా ప్రాపర్ టైంకి డైట్ మేనేజ్మెంట్ లేదు, ప్రాపర్ మెడికేషన్ వాడట్లేదు. సో క్రాంప్స్, కాళ్ళల్లో పిక్కలు పట్టేసినట్టు ఉండడం, ఇలాంటి లక్షణాలు. డయాబెటిక్ పేషెంట్స్లో మనం చూసేవి ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉన్నప్పటికీ పెరిఫెరల్ న్యూరోపతి సిమ్టమ్స్ అంటే కాళ్ళల్లో మంట, తిమ్మెర్లు, ఎక్కువగా పాదాలలో, కాలి బొట్టన వేలిలో ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మంట, తిమ్మిర్లు, స్పర్శ తగ్గిపోవడం ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్, అంటే ప్రైమరీ చాలామంది పేషెంట్స్లో మనం నోటీస్ చేసే కాంప్లికేషన్స్. అండ్ అదర్ కాంప్లికేషన్స్ డయాబెటిక్ డర్మాడ్రోమ్స్ అని చెప్పొచ్చు, స్కిన్ అలర్జీస్ ఉండొచ్చు, అండ్ ఏదైనా గాయం ఏర్పడితే త్వరగా మానకపోవడం. సో ఇమీడియట్గా అలర్ట్ అయిపోవాల్సి ఉంటుంది, వూండ్ ఎందుకు హీల్ అవ్వడం లేదు. సో ఇలాంటివి కామన్గా కనిపించే సిమ్టమ్స్. అండ్ అదర్ సిమ్టమ్స్లోకి తీసుకెళ్ళినట్టయితే మనకు వెయిట్ రిడక్షన్ కనిపిస్తుంది. లాంగ్ టర్మ్గా సఫర్ అయ్యే వాళ్ళలో ఇదివరకు మనం కాలర్లో కూడా చూసాము, ట్యాబ్లెట్తో స్టార్ట్ చేసుకొని కంట్రోల్ లేని స్టేజ్లో ఇన్సులిన్ డిపెండెంట్ వరకు వెళ్ళిపోయి ఈవెన్ ఆ స్టేజ్లో కూడా బాడీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి రాకపోవడం. సో కిడ్నీ ఎఫెక్షన్స్ కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా మనం నోటీస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎస్ డాక్టర్, ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్నారు కదా, అయితే ప్రెగ్నెన్సీ టైంలో బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? వెరీ రేర్గా అండి. దో మదర్ జెస్టేషనల్ టైంలో, క్యారీయింగ్ టైంలో డయాబెటీస్తో సఫర్ అయినప్పటికీ కూడా డ్యూరింగ్ దట్ హోల్ 9 months కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. డెవలప్మెంటల్ అనోమాలీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లేటర్ బేబీకి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ 10% అని చెప్పొచ్చు. మదర్కి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, కానీ ప్రాపర్గా డైట్ అండ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ కనుక కంట్రోల్ చేసుకున్నట్టయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఎస్ డాక్టర్, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి డయాబెటీస్ లెవెల్స్. ఫ్లక్చువేట్ అయినప్పుడు బాడీ పార్ట్స్ మీద కూడా పడుతుంటాయి, లైక్ ఐస్ కనిపించకపోవటం, లేదంటే బాడీ మీద చిన్న చిన్న పుండ్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు అలా జరుగుతుంది? సో వెన్ బాడీలో మనకి షుగర్ లెవెల్స్ కనుక సరైన రీతిలో మనకి అందడం లేదు, గ్లూకోజ్ అనేది మనకి టిష్యూస్కి ఎనర్జీ కావాలి. బట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ టు అన్కంట్రోల్డ్ స్టేజ్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రాపర్ మెడికేషన్ తీసుకోవడం లేదు, ఆల్రెడీ ది కండిషన్ ఈస్ డయాగ్నోస్డ్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, డయాబెటీస్ అనేది సింగిల్ ఆర్గన్ ఎఫెక్టెడ్ కండిషన్ కాదు. పేషెంట్ ఈజ్ ఆల్కహాలిక్, సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నారు, స్మోకింగ్ కంటిన్యూ చేస్తున్నారు, అడిక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అలాంటి స్టేజెస్లో ఏంటంటే మనకు కంట్రోలింగ్ అనేది తగ్గిపోతుంది. దో మెడికేషన్ వాడుకుంటున్నప్పటికీ వాళ్ళు ఫీల్ అవుతుంటారు, అంటే మేము ఫుడ్ రిస్ట్రిక్ట్ చేసేసాము అయినా కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు. అంటే అక్కడ మనం తీసుకున్నట్టయితే ఆ పర్టికులర్ పర్సన్లో డయాబెటీస్ ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఉంటారు టిల్ 60 years డయాబెటీస్ ఉంది కానీ ఎట్లాంటి కాంప్లికేషన్స్ లేవు,
వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. కానీ చిన్న ఏజ్ గ్రూప్లో డయాబెటీస్ వచ్చేసి దాని కాంప్లికేషన్స్ ఇస్తుంది, ఇంత స్టేజ్ వరకు తీసుకెళ్తుందంటే అక్కడ వాళ్ళ ఇమ్యూనిటీ అండ్ ససెప్టబిలిటీ అంటే డిజీజ్ ఫోర్స్ ఎలా ఉంది, వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ ఎలా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటాం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు. ప్రాపర్ నాలెడ్జ్ ఉంది, బిలో 45 వరకు డయాబెటీస్ డయాగ్నోజ్ అయినప్పటికీ కూడా పేషెంట్ అంటే డైటరీ మేనేజ్మెంట్తో పాటు మనకి కంట్రోలింగ్ లెవెల్స్లోకి తీసుకురావచ్చు, దాన్ని మనం రివర్స్ చేసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ ఈస్ టైప్ 1 డయాబెటీస్ ఆ స్టేజ్లో మనకి ఏంటంటే మెడికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కీన్ మానిటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. డయాబెటీస్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.